నమస్తే, నేను ప్రియ. పల్లె వెలుగు వార్తలకు స్వాగతం. నల్గొండ జిల్లా గుర్రంపూడు మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రెస్ క్లబ్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జర్నలిస్టులు సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేయాలి అని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానికులకు క్యారం పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు షేక్ మహబూబ్ బాషా, మేడి వెంకన్న, కేసని వెంకట్రెడ్డి, కునూరు సైదిరెడ్డి, ఇనుపాముల రామారావు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు, బుసిరెడ్డి ఫౌండేషన్ ప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సెకండ్ ప్రైజ్ విన్నర్ గణేష్. వన్ బై వన్ చూస్తుంటాడు ఏదో చిత్రంలో అవునాలే అనేది తెలంగాణ ఎల్లప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించి ప్రథమ వార్షికోత్సవం రోజు నన్ను గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. ఈ సందర్భంగా ఏదో ఒక సేవ అనౌన్స్ చేయాలి కాబట్టి మన పాల్వాయి గ్రామంలో సీసీ కెమెరాల దృష్ట్యా పోలీసు వారు మనల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో అచ్చాలు అని మన లీడర్ ఇక్కడికి వచ్చాడు. దాంట్లో మనము 50,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నాము. అందరి సహకారం, గ్రామస్తులు కూడా అందరు సహకారం చేస్తున్నాం. ఫౌండేషన్ తరఫున కూడా శాంతి భద్రతల దృష్ట్యా ఎస్ఐ గారు అడిగినారు కాబట్టి అందరూ సహకరించాలి కాబట్టి మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజలకు కూడా శాంతి భద్రతల దృష్ట్యా ఎంతో ఉపయోగపడుతుందనే సదుద్దేశంతో మా ఫౌండేషన్ తరఫున ఒక 50,000 రూపాయలు వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఒక న్యూస్ చెప్పాలని ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాను అన్నమాట. మళ్ళీ కూడా నాకు అవకాశం ఇవ్వాలని, ఎలాంటి సేవా కార్యక్రమాలు ఉన్నా మనందరం కలిసి ప్రయాణం చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.